రెండోది ఏమంటానంటే నేను మనిషి అనేటోడు పచ్చి తాగుపోతాడైనా కానీ జిన్ను బియరు ఇంకోటి మూడో ఐటమ్ పొద్దున రాత్రికి పోతే అక్కడ ఏదో చీప్ లిక్కర్ ఇన్ని ఐటమ్స్ తాగుతాడా అది కడుపులో తిప్పుతుంది, వామిటింగ్ అయితే సార్ రకరకాలు తాగుతాయి. అంటే వీళ్ళు వెనకన్న బ్యాచ్ కోసం కొన్నాడు అతను. ఎవరైనా పచ్చి తాగుపోతే ఎవడైనా కానీ వాడు తాగుతూ ఒకటే బ్రాండ్ తాగుతాడు, వాడికి అలవాటు ఒకటే ఉంటుంది బాడీకి, వాడు తాగుతూ ఒకటే తాగుతాడు. ఇంకో మాట ఏమంటానంటే ఇంతగానము తీసుకొని వేళ ఇన్ని కొన్నాడంటే ప్రవీణ్ తో పాటు ఇంకొక వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ప్రవీణ్ తో నకిలీ ప్రవీణ్ తో పాటు మీరు పగడాల ప్రవీణ్ తో పాటు అంటే వాళ్ళ కష్టం. 7 మంది ఉన్నారని క్లియర్గా అర్థమవుతుంది ఒక వ్యక్తి మనకి ఇచ్చిన సమాచారం ప్రకారంగా. ఈ 7 మంది ఇప్పుడు జిన్ను బియర్ బాటిల్, నెక్స్ట్ ఇంకోటి ఏంటన్నారు, వడక వడక, ఈ 3 కొన్నట్టు సీసీటీవీలో చూపెడుతున్నారు. 3 బాటిల్స్ రాత్రికి ఇంకోటి కొన్నాడు. ఒకవేళ అదే కొంటే కనుక ఒకవేళ నిజంగా ప్రవీణ్ గారు తాగితే ఎవరితో కూర్చొని సిట్టింగ్ వేసాడు ఆయన, ఎవరితో వేసాడు అది కూడా కావాలి. ఇప్పుడు అక్కడ ఇంకో డౌట్ ఏమొస్తుందంటే ఆయన అక్కడి నుంచి పంచౌట్ కొట్టింది 12:34కి బ్రదర్, బయటికి వచ్చేసిండే 12:19 అనుకుని 12:30కి స్టార్ట్ అయ్యేది అనుకున్నాం. కీసర తర్వాత ఉల్వచెల్లువో ఏదో ఒకటి కనబడతా ఉంది ఒక ఊరు. ఆ ఊరికి రీచ్ అవ్వడానికి నీకు మినిమం 3:30 hours పడుతుంది, 3 hours 30 minutes పడుతుంది. తాగుబోతు ప్రవీణ్ అన్న, ఇప్పుడు వాళ్ళ భాషలోనే తాగుబోటు ప్రవీణ్ అన్న, నేనేమంటా అంటే ఆ ఊరి పేరు చిల్లకల్లు. చిల్లకల్లుకి ఎల్బీ నగర్ నుంచి చిల్లకల్లుకి సుమారుగా 3 గంటల 30 నిమిషాలు పట్టుద్ది. చిల్లకల్లుకి ఆయన 3 నిమిషాలు 30 అంటే 3 o'clock 3:30కి అక్కడ ఉన్నట్టు చూపెడతా ఉన్నారు. 12:30కి బయలుదేరిన ప్రవీణ్ అన్న 3:30కి అక్కడ రీచ్ అవుతాడా? తాగుబోతు ప్రవీణ్ అన్న పగడబంది తాగుండి ఇంకా సమయం 4 సార్లు పడ్డాడు అన్నారు కదా, లేదు 2 సార్లు పడ్డారు. ఒక సీసీటీవీ మధ్యలో కూడా చూపెడతాను లారీ కింద పడ్డారని చెప్పి. ఈరోజు ఇన్నిసార్లు పడ్డాడు, ఇంతగానం తాగినోడు 3 hours రీచ్ అవుతాడా? ఇప్పుడు ఆర్టీవీలో ఉన్నవారు నాకు చెప్పాలి ఆన్సర్. ఇన్నిసార్లు పడతా పోతున్నాడు, ఇంత కాన్షియస్లో లేనోడు, కండిషన్లో లేనోడు, దమ్ము లేనోడు, ఎనర్జీ లేనోడు, హెడ్ లైట్ లేనివాడు, కొన్ని సైడ్ లైట్ చేసుకొని పోయేవాడు అంత స్పష్టంగా వెళ్తాడు సార్. వెనుక నుంచి ఒక కారు లేదా ఒక వెహికల్ వాళ్ళకి వెనుక నుంచి ఫోకస్ లైట్ ఇస్తేనే హెడ్ లైట్ లేని బైక్ వాడు ముందు ఫాస్ట్గా వెళ్ళగలుగుతాడు. ఇవన్నీ ఎన్నో ఉన్నాయి సార్. వాళ్ళు సొంతంగా వాళ్ళు ముందు తవ్వుకుంటున్నారు. ఆ రోజు పడిపోయిన కానీ చూపించింటే మేము సరిలేరా పోరే అనుకునే వాళ్ళం. ఇవన్నీ వాళ్ళు బయట పెట్టి వాళ్ళ గుంత వాళ్ళే తవ్వుకున్నారు. మేము మెలకునే ఉంటాం, పోలీసు వాళ్ళు వదిలిపెట్టారు ఆటోమేటిక్గా. ఇవన్నీ నేను అదే డిపార్ట్మెంట్లో ఉండే. మనిషి అనేవాడు ఏ వ్యక్తి అయినా కానీ ఒకటే రోజు ఎన్ని మద్యాలు తాగాడు. ఒకటే రోజు 2 బడ్వైజర్ టిన్స్, 60 ml రమ్ము, 60 ml జిన్, మళ్ళీ బకాటి కూడా తీసుకురాని విన్నా. ఏ పర్సన్ అన్నా కానీ ఏ తాగబోతున్నా ఇంత తాగుతాడా? సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ హీఈస్ అ పాస్టర్ సార్. హౌ కెన్ ఈ డ్రింక్? వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎప్పుడు క్లెయిమ్ చేయలేదు. వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ పాస్టర్స్ కానీ అంటే వేరే మేము కలిసినప్పుడు వాళ్ళని అడిగినప్పుడు లేదు స్మరణ అసలు ఆ వ్యక్తే కాదు అని. మరి ఈయన ఎన్నిసార్లు కింద పడతా లేస్తా. ఇన్ కేస్ సార్ ఇంకోటి మెయిన్ థింగ్, ట్రాఫిక్ డిపార్ట్మెంటు చిన్నగా మనం సిగ్నల్ జంప్ అయితేనే ఖచ్చితంగా ఆపుతారు. మరి ప్రవీణ్ పగడాల గారు ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టుంటే తూలుతున్నప్పుడు ఖచ్చితంగా సస్పెక్ట్ అయితే చేయాలి కదా. బహుశా ఈ వ్యక్తి నీరసంగా ఉండడని ట్రాఫిక్ ఎస్ఐ సంథింగ్ హీ హాజ్ సెడ్. ఇన్ కేస్ ఒకవేళ అతనికే ఒకవేళ ఒక తలంపు వచ్చి ఇతను ఆపొచ్చు కదా, ఆపి ఇక్కడ కూర్చోబెట్టవచ్చు కదా, టెస్ట్ చేయొచ్చు కదా, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయొచ్చు కదా అంటున్నారా? సో అట్లా అటువంటి ఎక్కడ పోలీసు వాళ్ళు పట్టుకోలేదా? ప్రవీణ్ బతికేటోడు తాగిపోయి ఉంటే ఎక్కడ పోలీసు వాళ్ళు పట్టుకోలేదా? పోయాడు కదా, ఇక్కడ పట్టుకోలేదా? అక్కడ ఎక్కడో టోల్ గేట్ దగ్గర ఆయనకి ట్రీట్మెంట్ చేశారని చెప్పి అంటున్నారు. ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేశారు కదా, మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసిన వ్యక్తి దినాకర్ అని చెప్పి అంటున్నాడు, నేను కూడా క్రిస్టియన్ అని చెప్పి అంటా ఉన్నాడు. మళ్ళీ వానికి తెలియదా తాగి ఉన్నాడని చెప్పి? ఆ స్మెల్ రాలేదా తాగి ఉన్నట్టు? మళ్ళీ బండి ఎందుకు ఆపలేదు? మళ్ళీ ఈరోజు ఆయన ఆపింటే ఈరోజు జరిగేది కాదు కదా ఇదంతా. ఎవరికి చెప్తా ఉన్నారు ఇవన్నీ కథలుగా కనిపించట్లేదా? ఇంకోటి హైలైట్ ఏంటంటే 13 hours జర్నీ అంట అండి, 480 kilometers 13 hours జర్నీ. 13 hours జర్నీలో ఏ తాగుపోతాడైనా గత దూరం పోతాడా? తాగి ఆడు మనిషి అనాలా పిచ్చోడు దయ్యం అనాలా అని. ఇప్పుడు ప్రవీణ్ అన్నే తాగాడు అనుకుందాం, ఆయనకు తెలీదా నేను తాగి డ్రైవ్ చేస్తే ఏమవుద్ది? మనం ఇక్కడి నుంచి ఇక్కడికి తాగిపోం కదా, ఎంతో భయపడతాం కదా అన్న.
ఇంత స్ట్రిక్ట్గా ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు మనం ఇక్కడి నుంచి ఎక్కడ కూడా తాగిపోము, సిటీలో కూడా నడపము. ఇప్పుడు ఎందుకంటే సీజ్ అయిపోతూ ఉన్నాయి, కేసులు అవుతూ ఉన్నాయి, ఫైన్లు పడుతూ ఉన్నాయి, యాక్సిడెంట్స్ అవుతాయని చెప్పి ప్రతి ఒక్కరికి భయం ఉంది. కారు కూడా నడపరే, 480 కిలోమీటర్లు తాగి ఎట్లా పోయిండో బైక్ మీద ఎండలో ఇన్నిసార్లు పడి. రైట్, ఓకే ఓకే, నేను ఒప్పుకుంటే మీరు చెప్పిన దానికి. నాకు ఇక్కడ ఒక సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగానే నకిలీ ప్రవీణ్ అయి ఉంటే లారీ కింద పడ్డానికి రిస్క్ చేస్తాడా? లారీ కింద పడ్డానికి రిస్క్ చేస్తాడా? లారీ కిందకి పడ్డానికి ఆయన కింద పడలేదు సార్, లారీకి సైడ్ పడ్డాడు. యాక్టింగ్ పడిపోయాడు. ఈ రోజు ఒక విజువల్ వచ్చింది బయటికి, కింద పడింటే అంత నగిలిపోయాడు కదా. చాలా డిస్టెన్స్ ఉంది, మధ్యలో ట్రక్ ఉంది, దాని తర్వాత పక్కన పడాడు, ఆనుకొని పడ్డాడు. ఇక్కడ ముందర విజువల్ త్రుటిలో తప్పింది అడిగే ప్రమాదం. రెండు విధాలుగా ఆన్సర్ ఇస్తా. మిమ్మల్ని సంతృప్తి పరచడానికి ఒక ఆన్సర్ ఇస్తారు. ఏమని తెలుసా? ఒక ఆన్సర్ వచ్చి ఆ డూప్లికేట్ ప్రవీణ్ గాడు పీకల దాకా దాగేసి ఉన్నాడు, వానికి సోయలేదు, వాడు పోత పడ్డాడు అనుకుందాం. ఒకటి. రెండో కోణంలో నేను మాట్లాడతాను మళ్ళీ. రెండో కోణంలో సీసీటీవీలో రికార్డ్ కావడానికి మరొకటి, ఈయన యాక్సిడెంట్ ముందే అయ్యిందనో లేకుంటే ఈయన తాగుపోతాడని చెప్పో ఎల్బీ నగర్ని తాగొచ్చి పడ్డాడని చెప్పి ప్రూవ్ చేయడానికి వాడు కావాల్సుకుని పడి ఉండొచ్చు. అందుకే టైర్ దగ్గర పడలేదు, ఆ లారీ క్రాస్ అయిన తర్వాత వాడు మెల్లిగా పడ్డాడు. అక్కడ గట్టిగా పడి ఉంటే చెయ్యి ఇరిగిపోవాలిగా, గట్టిగా పడి ఉంటే తలక ఇరిగిపోవాలిగా, గట్టిగా పడి ఉంటే బండి డ్యామేజ్ కావాలిగా. ఆడు పడ్డ స్టైల్ ఏంటి, లేచిన స్టైల్ ఏంటి? ఆడు పడ్డాడు, లేచాడు. లేపారు అక్కడ కొంతమంది. నీ దగ్గర లారినప్పుడు సార్, నీ దగ్గర లారినప్పుడు కెమెరా ఇక్కడి నుంచి కొట్టేటప్పుడు నేను ఆ లారీ దగ్గర ఉన్నట్టు ఉంటాను, మధ్య నుంచి కొత్తగా ఇద్దరికి గ్యాప్ కనపడేది. అంటే అక్కడ స్థానికులు కొంతమంది వచ్చి లేపే ప్రయత్నం కూడా చేశారు. ఒకరిద్దరు. కానీ ఎవరన్నా ముఖం తీసి చూశారా ఈయన ప్రవీణేనని? చెప్పమని ఆడికెళ్ళి సర్దుకుంటాం, మా వాళ్ళందరూ చెప్పుకుంటామయ్యా మన ఈ రోజుల్లో బైక్ నడిపే వాళ్ళు చాలా ఉంది, డ్రైవింగ్ లో ఫాస్ట్ ఉన్న వాళ్ళు. ఆ విధంగా కూడా చేయొచ్చు కదా, కట్ కొట్టినట్టు, కింద పడినట్టు, యాక్టింగ్ చేసినట్టు చాలా మార్గాలు ఉన్నాయి కదా. లేకుంటే అది కూడా కాదు, ఎవరైతే డూప్లికేట్ ప్రవీణ్ చేసే అంటే కూడా చేయొచ్చు కదా. స్టంటులు చేయట్లేదా సినిమాల్లో? లైఫ్ రిస్క్ పెడతారా సార్? చేసేవాళ్ళు ఉన్నారు కదా. కోట్ల రూపాయలు చేతికి వచ్చినప్పుడు ఎందుకు చేయలేరు సార్? నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నా, నా ఫ్యామిలీ చాలా ఇబ్బందులు ఉంది, మా అమ్మకి బాగాలేదు, ఆమెకు హాస్పిటల్ తీసుకుపోవాలి, కొన్ని లక్షలు కావాలి ట్రీట్మెంట్ అన్నప్పుడు నేను ముందుకు వస్తున్నారా? అవసరాలు బట్టి అట్లా కూడా జరగవచ్చు కదా సార్. వాళ్ళకి డబ్బు కనపడుతుంది సార్, ప్రాణం ఏం కనపడుతుంది? ఎందుకంటే ఎల్బీ నగర్లోనే ఆయన ప్రవీణ్ గాడు అని తెలిసిపోయిందండి. ఇప్పుడు మధ్యలో వచ్చి పడితే మళ్ళీ డ్రైవ్ చేసిన ఆబ్వియస్గా ప్రవీణ్ కాకపోవచ్చు. సరే, మరి ఎల్బీ నగర్ వరకు వచ్చిన ప్రవీణ్ ఏమయ్యాడు అంటారు? ఆ బండి కూడా మనం చూస్తే విజయవాడ ఎల్బీ నగర్ వరకు వచ్చిన ప్రవీణ్ ఏమయ్యాడు వినండి. ఇప్పుడు విజయవాడలో మనం ఆ బండిని చూస్తే కూర్చున్నప్పుడు ఆ బండిని మనం చూస్తే గమనిస్తే కూడా దానికి మొబైల్ హోల్డర్ కనబడతాం. ఆ బండి ఆయనది కాదని చెప్పి ముందే చెప్పేసాను, నిన్నే చెప్పాం మేము. అంటే ఇది ఎక్కడి నుంచో ఈ బండి వస్తూ ఉందని చెప్పి క్లియర్గా అర్థమవుతా ఉంది కదా. ఇప్పుడు ఆ వైన్ షాప్లో కూడా ప్రవీణ్ కాదని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. ఒకవేళ ప్రవీణ్ అయింటే వీడు ఎవడు ఇప్పుడు తీసినాడు, వాడు పట్టుకొని దాన్ని చెప్తారు బయట, వాడు ఎందుకు ఫోటో తీసాడు, వాడు ఆ సీసీటీవీలో కొద్దిగా డౌట్ఫుల్గా కనబడతా ఉన్నాడు. ఒకవేళ ప్రవీణే అనుకుందాం, తాగినట్టయితే పోస్ట్ మార్టంలో రాలేదు, ఎవరికో కొనడానికి పోయి ఉండొచ్చు. ఇప్పుడు రాజమండ్రి దాకా వెళ్తూ ఉన్నాడు కాబట్టి ఎవరికో కొనడానికి గిఫ్ట్గా తీసుకొని వెళ్ళాడా లేదా? రెండోది, వెనకాల ఉండి ఎవడన్నా భయపెట్టించి నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి లోపల పంపించి కొనిపించారా? మూడోది, డూప్లికేట్ ప్రవీణ్ ఎవడన్నా వెళ్ళి కొన్నాడా? నాలుగోది, ఇంకో విషయం ఏమంటా ఉందంటే నార్త్లో ఏదో ఇంజెక్షన్ దొరుకుద్దంట. ఆ ఇంజెక్షన్ వేసినప్పుడు మనిషి 1 గంట 2 గంటల సేపు అవతలోడు చెప్పినట్టుగా ఏమంటారు అది అయిపోతారు అని చెప్పి కూడా ఇప్పుడు కొంతమంది రేజ్ చేస్తున్న కన్సర్న్స్. అట్లా ఎవరైనా ఇంజెక్షన్ ఇచ్చి ఆయన వీళ్ళు చెప్పినట్టుగా ఆయన చెయ్యాలని చెప్పి అట్లా ఏమైనా చేపించారా? దేర్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ దిస్ అండి. లాట్ ఆఫ్ ఇంజెక్షన్ అనేది మీరు కొత్తగా మళ్ళీ కొంతమంది అంటున్నారు అది ఉందో లేదో మనకి తెలియదు. ఇప్పుడు మా డౌట్ వచ్చి ఇంటి దగ్గర నుంచి ఫుటేజ్ తీసి ఆయన ఎక్కడికి పోయాడు ఏంటనే క్లియర్గా ఫుటేజ్ అంతా ట్రాన్స్పరెంట్గా పెట్టమని చెప్పి అంటాను నేను. డౌట్ క్లియర్ అయిపోతుంది, ఇంట్లోకి బయట కాపా నుంచి పెడితే లైన్ క్లియర్ వస్తుంది సార్. దానికి ఆటోమేటిక్గా వచ్చిందైతే ఆయనే ఉంటాడు, ఇంకెవరు ఉండదు. అందులో ఇప్పుడు లోపలికి వెళ్ళే వ్యక్తి కూడా సార్, లోపలికి వెళ్ళే వ్యక్తి కూడా 13 hours ఫుటేజ్ తీయమని, ఈ షాప్కు నేను వెళ్తుంటాను, ఈ మందు షాప్కు నేను వెళ్తుంటాను అంటూ ఫ్రీగానే వెళ్తున్నాడు. కానీ అరే నేను ఒక షావుకుని మరి వెనకెవడు చూస్తాడా? అభయం లేదు వాడికి. షాప్ ఒరిజినల్ అంటే మాస్క్ పెట్టుకుని హెల్మెట్ పెట్టుకున్నారుగా, ఏం పెట్టుకున్నా కానీ సార్ భయం ఉంటుంది, ఏ మనిషికైనా భయం ఉంటుంది. తప్పు చేసినప్పుడు గుండెల్లో భయం ఉంటుంది. భయం సార్, భయమే సగం మనిషిని చేసే తప్పి ఆల్రెడీ భయపెడతారు.
చేయాలనుకుంటే ఆయనకి డబ్బులు తక్కువ అండి. ఎంత డబ్బులు ఉన్నాయి? ఒక్కొక్కరికి ₹1,00,000 సాలరీ అండి కంపెనీలో. ఒక్కొక్కరికి కొంతమందికి ₹1,00,000 సాలరీ ఉంది. ₹1,00,000 సాలరీ ఉన్న ఆయన 950 పెట్టి కొనుక్కుంటాడా? మీరు ఆలోచన చేయండి. అమెరికాలో కంపెనీలో ఆయన ఫారెన్ బ్రాండ్ తెచ్చుకుని తాగుతాడు. అయితే అది ఫేక్. ఇప్పుడు 950 అని ఆయన పోవాలంటే పెద్ద నవోటల్ బుక్ చేసుకున్నా, తాజ్ కృష్ణ బుక్ చేసుకున్నా, లాంజ్ లో కూర్చొని రూమ్ బుక్ చేసుకొని ఆయన ఏమని ఉంటే ప్రవీణ్ కుమార్ విషయంలో ఆయన తాగాలంటే రూమ్ లో కూర్చొని తాగొచ్చు. ఈ చీప్ దగ్గర పోయి తాగుతాడా? ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అంటే తాగుతున్నారని ఒప్పుకుంటారా? ఒకవేళ తాగేది ఉంటే ఆయనకు అంత అవసరం చీప్ తాగుతున్నారని ఒప్పుకుంటారా? ఇప్పుడు ఆయన అన్న కాదండి. డౌట్ నేను చెప్తా ఉన్నాను. కాస్ట్లీ బాటిల్ అని చెప్తున్నాడు ఇప్పుడు అతను. తాగాలి, చెప్తున్నారు కదా, తాగాలి. ఒప్పుకుంటారా? సార్ సంపాదన ఉంది అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళు మంచిదాన్ని సార్ ఆలోచన చేసి అంతే తప్ప ఆలోచన చెప్పింది తప్ప ఒప్పుకోను సార్. అంటే మీకు ఒక అవగాహన ఇస్తున్నాం. తాగేవాడైతే తాగాలనుకుంటే ఆయనకేం కర్మ సార్? చీప్ లిక్కర్ ఎగ్జాంపుల్ బ్రహ్మాండమైన హోటల్కి వెళ్ళి ఫారెన్ బ్రాండ్ తెచ్చుకొని తాగొచ్చు ఒకటి. రెండోది ఏమంటే తాగాలి అనుకుంటే ఆ పక్కన టానిక్ ఏదైతే ఉయ్యూరో ఏలూరో ఏదో ప్లేస్ చెప్తా ఉన్నారు, ఆ ఊర్లోకి పోయి ఆ చీప్ అంత చెత్తలో పోయి తాగాల్సిన అవసరమా? నా హోటల్ లేదా? తాజ్ కృష్ణ హోటల్ లేవా? పెద్ద హోటల్ ఏదో హోటల్ బుక్ చేసుకొని రూమ్ లో కూర్చొని ప్రశాంతంగా తాగలేడా? నార్మల్ ఆర్డినరీ పర్సన్ కాదు కదా సార్. తాగేదే ఉంటే నిజంగా ఇంట్లో తాగొచ్చు కదా. ఎవరైనా డ్రైవింగ్ వెళ్ళేటప్పుడు తాగుతారు. అంటే ఇంట్లో ఇబ్బంది ఉందేమో తనకి. బయట ఎక్కడ తాగొచ్చు, బార్ లో తాగొచ్చు. భార్య ఇతర దేశం. ఇంకో మాట ఏమన్నారంటే ఆ పార్క్ లో పోయి 3 hours 4 hours పడుకున్నారని చెప్పారు. మట్టిలో పడుకున్నారు అంటే ఎవరు నవ్వుతారండి. 3 గంటలు పండుకున్నాడు. వాళ్ళ తాగిలేడు. ట్రాఫిక్ పోలీస్ అయినా ఇస్తా ఉన్నాడు, తాగిలేడు, కాన్షియస్ లో ఉన్నాడు, కానీ నీరసించిపోయి ఉన్నాడు. నీరసించినాడు పోయి మట్టిలో పండుకుంటాడా? శావకులు లేదా విశ్వాస విజయవాడలో లేరా? చుట్టాలు లేరా? ఒక్క నిమిషం సార్ మాట్లాడింది. సార్ నేను చెప్తున్నది ఏంటంటే పాత నిబంధనలో మా దాంట్లో బైబిల్లో లోతు కాలంలో అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఈ మత్తు వల్ల జరిగినాయి. అయితే అక్కడ అప్పుడు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ రెండో చీకటి యుగాలప్పుడు యుగాలలో కొన్ని యుగాలు ఉన్నాయి. అప్పుడు ఆ మిస్టేక్స్ జరిగినందుకే దేవుడు దాన్ని తీసి కొత్త నిబంధనలు ఒకటి పెట్టేసేసి యేసుప్రభు స్వయంగా దిగి వచ్చి మనిషి రూపంలో దేవుడే దిగి వచ్చి పరలోకమునకు భూమి మీద ఉన్న వ్యత్యాసం మీద చూపించి పరలోక సంబంధంగా ఎలా జీవించాలో నేర్పి ఈ లోక ఆచారాలు కానీ కోరికలు కానీ లేకుండా బ్రతికిన వాడే నిజమైన భక్తుడు అనే పాయింట్ నిరూపించడానికి చేసిన ప్రయత్నంలో భాగం యేసుప్రభు. ఆయన సేవకులు ఆయన నమ్మిన ప్రతి ఒక్కరు కూడా అలాగనే ఉంటారు సార్. ఖచ్చితంగా అసలు ఈ తాగుడు కాన్సెప్టే ఉండదు సార్ బైబిల్ కొత్త నిబంధనలో. ఇది సృష్టించిన వాళ్ళు నవ్వుకుంటున్నారు. అది మీడియా కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఇంకెవరైనా కదా సార్, వాళ్ళందరూ ఫెయిల్ అవుతారు. నేను చెప్తున్నా, సవాల్ చేసి చెప్తున్నా. సవాల్ విషయంలో బైబిల్లో ఒక మాట, క్రైస్తవుడు సేవకుడు అసలు తాగడు సార్. బైబిల్లో ఒక మాట, సేవకుడు అనేవాడు తాగడు. యేసు ప్రభు చేత నిబంధన చేయబడి ఒక తీర్మానం చేసుకుని ప్రతిష్ఠించబడిన సేవకుడు చెయ్యడు. ఎట్లా చెప్తున్నాను ప్రవీణ్ కుమార్ విషయంలో అంటే, ఆయన అనాథాశ్రమం పెట్టుకొని 2 కంపెనీలు నడిపిస్తూ ప్లస్ సేవ చేస్తూ ఓల్డేజ్ హోమ్స్ నడిపిస్తూ ఇంత సమాజ సేవ చేసుకుంటూ ఎందుకు చేస్తాడు సార్ ఇట్లాంటి విషయాలు? అట్లాంటి బైబిల్లో ఒక మాట ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ చేయరు కదా సార్. బైబిల్లో ఒక మాట ఉంది సార్, శరీరానుసారులు శారీర విషయముల మీద మనసు. రోమా 8లో ఉంటుంది అన్నమాట. స్పష్టంగా మాకు ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. ఆత్మానుసారులు ఆత్మీయ విషయముల మీద మనసు. కేవలం అంతే. పగడాల ప్రవీణ్ గారు ఆత్మీయుడు సార్. ఆయన మనసు అంతా ఆత్మీయత మీద ఉంటుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో, ఎవరైతే ఈ నకిలీ డ్రామా చేస్తున్నారో, ట్రోల్ చేస్తుంది ఆయన మాట్లాడిందే కదా బయట చెప్తుంది. పగడాల ప్రవీణ్ గారా? మరి ఇప్పుడు ఆయన ఇప్పుడు ముస్లిం మహిళల గురించి ఆయన ఏం మాట్లాడారు? మహిళల గురించి కాదు, ముస్లిం మహిళల గురించి ఆయన ఏం మాట్లాడారో మీరు ఆ క్లిప్ చూసి. నేను ముస్లిం గురించి కానీ మీరు కేవలం ఆయనలో మంచినే చూస్తున్నారు. ఆయన దగ్గర ఇప్పుడు ఈ తాగారా లేదన్న విషయం ఇప్పుడు మనం నిర్ధారణ చేయలేం, కానీ అతను మాట్లాడింది అతనే. మళ్ళీ ఇప్పుడు మీరు అది కూడా ఏ జనరేట్ చేశారు, అది కూడా పవన్ గారు వాయిస్ మార్చారంటారేమో. క్లియర్గా ఉంది ఆయనే, పీటర్ గారు. ఇప్పుడు ఆయన ముస్లిం మహిళల గురించి మాట్లాడింది మీరు విన్నారా? ఆయన మాట్లాడింది ఏంటంటే, గురక ఎందుకు వేసుకుంటా ఉన్నారు, ఒక మహిళను మీరు ఎందుకు కంట్రోల్ చేస్తూ ఉన్నారు, కంట్రోల్ చేయడానికి ఎవర్రా కంట్రోల్ చేస్తుందంటే ఖురాన్ రాసిన మొహమ్మద్ ప్రవక్త గారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిన విషయం. మన మనసుని కంట్రోల్ చేసుకోవాలి, కానీ వాళ్ళ వస్త్రధారణను బట్టి వాళ్ళని కంట్రోల్ చేయడం బట్టి పాపం అనేది ఆగదు, ఈ క్రియలు అనేవి ఆగవు అనే ఉద్దేశంలో
ఆయన మహిళల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ ప్రవక్తని నువ్వు క్వశ్చన్ చేస్తావా, మా ప్రవక్త రాసిన పుస్తకాన్ని నువ్వే కూడా అడగడానికి అనే విషయంలో అది బగ్ అని చెప్పని సమీ దాని మీద రియాక్ట్ అయ్యాడు. చెప్పిన దానిలో కూడా వాస్తవంగా మనిషిగా అది మాట్లాడింది సార్, ఒక్క నిమిషం సార్, మాట్లాడింది ప్రవీణ్ గారు మాట్లాడింది తప్ప కదా అట్లా మాట్లాడడం? లేదు సార్, అట్లా తప్పే కదా అది. తప్పు కాకుండా అతను ఎలా రియాక్ట్ అవుతాడు షమి అని అతను? మనసు మారితే అప్పుడు ఏబిఎన్ ఛానల్లో ఒక 15 years బ్యాక్ ఒక అది వచ్చింది, 15 రోజులు తెలుసుగా మీకు, డిబేట్స్ వచ్చినాయి తెలుసుగా, అన్ని మతాల గురువులు వచ్చేసి మాట్లాడేది, అందులో నేను కూడా ఒకరిని నల్గొండ వచ్చి. అయితే అక్కడ లాస్ట్కు ఎండ్ కార్డ్ వేసేటట్టు ముందు ఒక జవాబు వచ్చింది, ఏం తెలుసా, ఫస్ట్ మనసు మారితే మనిషి మారుతాడు సార్, ఈ ఆచారాల వల్ల మనిషి మారడు అని. అదొక్కడే తీసుకుని సార్, అంతే. అది ఫేక్ అని ఆయన మాట్లాడేది 100% కరెక్ట్. ఆయన అన్నాడు సార్, మీరు అలా చేయాలి అని అనలేదు, మీకు ఇష్టమైతే చేసుకోండి మాట్లాడండి. మరి దాన్ని కూడా కోపడితే కూడా నా వెంటనే క్షమాపణ చెప్పాడు సార్. నాది తప్పు, ఒకవేళ మీరు అలాగ అనుకుంటే కన్నా నన్ను క్షమించండి కదా. తప్పు చేసి క్షమాపణ చేశారు కదా, మరి తాగుడు విషయంలో ఆయన తప్పు చేస్తుండ్రని మీరు ఎలా అనుకుంటున్నారు? నో సార్, నో సేవకు సేవకుడు తాగుడు విషయంలో తప్పు చేయడానికి మీరు ఎలా అనుకుంటున్నారు? సార్ మీకు మాట చెప్పిన ఒక వ్యక్తికి అన్న కాదు, తప్పు మాట్లాడి క్షమాపణ చెప్పారని మీరే చెప్తున్నారు. వాళ్ళు అనుకుంటే నేను ఆన్సర్ ఇస్తా. ఏమన్నారు మీరు ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. ఇప్పుడు ఆయన తప్పు మాట్లాడి నేను క్షమాపణ చెప్పానని అంటున్నారు. బైబిల్లో వాక్యం యేసుప్రభు చెప్పిన మాట ఇది. మీరు బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదైతే చేస్తున్నారో, ఎవడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మీరు అతన్ని ఇబ్బంది పెట్టినా మీరే వెళ్ళి క్షమాపణ అడగండి అని. ఒకవేళ మీకు హట్ అనిపిస్తే ఇట్లా మాత్రం సారీ అని చెప్పుంటాడేమో తప్ప ఏ రకం చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. ఆయన మాట్లాడినన్ని రైటే సార్. ఈ శరీర సంబంధాలు, ఆచార సంబంధమైనటువంటి విషయాలు దైవికంగా లేనటువంటి వాళ్ళకి అవి అర్థం కావు. నేను మళ్ళీ చెప్తాను. అందుకనే ఈ డిబేట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఏ కులం కానీ ఏ మతం గురించి కానీ పరిపూర్ణ అవగాహన ఉన్నటువంటి వ్యక్తులను, మాలాంటి వారిని మాత్రమే మాట్లాడివ్వాలి. అది ఎదుటి వాళ్ళు కూడా అలాగనే ఉండాలి. ఇప్పుడు మీరు చేస్తున్నాయన్నీ కూడా చాలా మంది మీడియా వాళ్ళు వెళ్ళి సహకరిస్తున్నారు కూడా నిజంగా అజ్ఞానంగానే వెళ్తుంది సార్ ఇదంతా కూడా. దీనివల్లనే మత విద్వేషాలు రెచ్చగొట్టబడుతున్నాయి భారతదేశంలో, శాంతికి విఘాతం కలుగుతుంది. మళ్ళీ చెప్తున్నా. కాబట్టి పరిపూర్ణ అవగాహన ఉన్నటువంటి వాళ్ళని కూర్చోబెట్టండి, నేను వస్తాను. 100 సార్లు రమ్మంటే వస్తాను, జీవితాంతం రమ్మంటే వస్తాను. డైలీ 4 ప్రోగ్రామ్ చేస్తాను నేను. పరిపూర్ణ అవగాహన మాలాగున్నటువంటి వాళ్ళు రమ్మండి. నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చేయాలి. మీరు చెప్పింది నాకు అర్థమైంది, రైట్. తప్పు చేసి క్షమాపణ చెప్పారు ప్రవీణ్. బైబిల్లో ముస్లిం గురించి తప్పుగా మాట్లాడి చేశారు అని తప్పు చేయాలని ఎప్పుడు ఆయనకి క్షమాపణ ఎందుకు చెప్పాడు? చెప్పిండు సార్, యేసుప్రభు చెప్పిండు, మీరు అతను వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మీరే క్షమాపణ అడగండి, అతను సల్లారిపోతాడు. అదే అంటున్నా, ఇక్కడ కూడా అదే తప్పు చేస్తుంటాడు కదా అంటున్నా నేను. తప్పు చేయలేదు సార్, తప్పు చేయలేదు. ఇప్పుడు ఆయన తప్పు చేసిందని కాదు చెప్పింది, ఆయన ఉన్నది అది వాళ్ళకు వివరించాడు. వాళ్ళు తప్పు అనుకున్నారు, అనుకుంటారేమో. ఒకవేళ నువ్వు రాకు, నాలుక కోసేస్తాను, ప్రాణం తీసేస్తాను, నువ్వు బయటకు తిరిగి చూడని చేశారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అలా నాకు కనబడింది నీకు చెప్పాను, నీకు అలాగే తప్పుగా అనుకుంటే గినా నన్ను క్షమించండి అన్నాడు. మరి దానికి తీసుకొచ్చి పెడితే సార్ అంటే ఇప్పుడు ఈయన తాగకపోతే నువ్వు తాగలేదురా, నువ్వు తాగకుండా బయటకు రారా అని ఇలా అనలేదుగా ఆయన క్షమాపణ చెప్పడానికి. ఇప్పుడు దానికి దీనికి లింక్ పెడతాడు సార్ మీరు. అది ఉన్న వాస్తవం. నార్మల్ పర్సన్ అయితే నేను ఆ క్వశ్చన్ రేస్ చేయండి సార్. ఇప్పుడు మీరే అంటున్నారు కదా సేవకుడు అనేవాడు చాలా నిష్ఠగా ఉంటాడు అని చెప్పి, అలాంటప్పుడు నేను ఖచ్చితంగా ఇది అడగాలి కదా. సేవకుడు అనేటోడు మరి అట్లాంటి మాటలు మాట్లాడకూడదు కదా. పెట్టర్ గారు చెప్పండి. మీ మనోభావాలు ఒకవేళ దెబ్బతిన్నట్లయితే నన్ను క్షమించాను. ఆయన తప్పు చేసిన ఒప్పుకోలేదు, ఆయన ఎప్పుడు ఒప్పుకోడు. నాలాంటి వాళ్ళు 1000 మంది వస్తే ఒక ప్రవీణ్ కుమార్ అవుతుంది. నాకు 1000 రెట్లు ప్రవీణ్ అన్న. అంత స్కాలర్, అంత ఇంటలెక్చువల్ వ్యక్తి. ఏ మొగోడు కూడా ఇప్పటిదాకా నిలబడ్డాడు లేదు చరిత్ర. ఆయన డిబేట్స్ మీరు చూడండి, ఒక్క మొగోడు నిలబడ్డాడు నాకు చూపెట్టండి, నేను మీసాలు గొక్కు అనార్గలంగా మాట్లాడుతున్నాను. అంత సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. ఆయన అన్న మాట ఏంటంటే, దాంతో ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఒక క్రైస్తవ మీటింగ్లో డైరెక్ట్ తల్లులతో మాట్లాడతారు. అమ్మలారా, తల్లుల్లారా, నీ కొడుకులు అంటారు కదా, నేను హీరోలుగా విరవిగుతారు కదా, వానికి బుద్ధి చెప్పండి అంటాడు. ఏ విధంగా అంటే, వాని మనసు, వాని మైండ్ కంట్రోల్లో ఉండాలని చెప్పండి. నేను హీరో అని చెప్పి రెచ్చిపోవడం కాదు. ఆడవారిని కట్టడి చేసి ఈ డ్రెస్ వేసుకో, ఆ డ్రెస్ వేసుకో, పొట్టి వేసుకోకో, పొడుగు వేసుకోకో, ఇట్లా చేయడు కాదు. నీ మగపిల్లలు ఎవరైతున్నారో మగపిల్లలకి పద్ధతి నేర్పండి అనే ఒక కోణంలో తీసుకొస్తాడు. ఆ విషయంలో ఏదైతే భగ్గమన్నదో
సమీ లాంటి వాళ్ళు బయటకు వచ్చి నేను నాలుక కోస్తా పీక కోస్తా చంపుతా అన్నప్పుడు ఈయన ఏమంటాడంటే మీ మనోభావాలు ఒక దెబ్బతినేటైతే నాకు థ్రెట్ ఉంది మీరు నన్ను చంపేస్తా అంటాడు ఆయన క్లియర్గా పెడతాడు. సమీ గారు ముస్లిం అయిన మీ సమీ గారు నన్ను చంపకండి, నన్ను వేధించకండి, శోధించకండి, నన్ను మీరు టార్చర్ చేయకండి అని చెప్పి మొత్తం పెడుతూ మీకు ఒకవేళ బాధ కలిగితే మీకు సారే కావాలి కానీ నేను సారీ చెప్తాను. ఇది ఆయన కాన్సెప్ట్. రైట్. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇప్పుడు మనందరం కూడా ఇండియన్స్, మీరు ఎందుకు ఇప్పుడు ఒక పాస్టర్ ప్రవీణ్ చనిపోయారు, ఓకే అతను క్రిస్టియన్, సరే మీకు ఎవరైతే కొంతమంది అప్పుడు ఆయన పైన ఆరోపణలు చేశారో వాళ్ళ పేర్లు చెప్తున్నారు, వాళ్ళ హిందువుల సపోర్ట్ కూడా మీరు అడగాలి కదా ఈ కేసు విషయంలో. మీరు ఎందుకు అడగల? ఎక్కడ కూడా అడగల. ముస్లిమ్స్ సపోర్ట్ కూడా మీరు అడగాలి కదా, మీరు ఎందుకు అడగల? ఎక్కడ కూడా అడగల. సార్ ఈ విషయానికి ఆన్సర్ ఇస్తాను నేను. మనుషులదే హిందూ పెద్దలు కానీ ముస్లిం పెద్దలు కానీ మీరు అడిగే ప్రయత్నం చేయాలి కదా. మంచి మాట అడిగారు, కరెక్ట్ ప్రశ్న. అనేది ప్రశ్న, ఇది ప్రశ్న ఒక నిమిషం, ఇది కరెక్ట్ ప్రశ్న మీరు అడిగింది. మనుషుల దేందును దేవుని దేందును వర్ధులు తీర్చిన వాడే నిజమైన వ్యక్తి, నిజమైన దైవభక్తి గలవాడు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు చెప్పిన మాట ఇది. మేము ఆల్రెడీ మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు చెల్లిస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కరు సహకరిస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. మేము ఆడ ప్రవీణ్ పగడాల వాళ్ళ డెడ్ బాడీ ఉన్న చోట బయట హిందూసే మాట్లాడుతున్నారు. మేము వెళ్ళి విన్నాము అను స్మరణ కూడా ఉన్నాడు అక్కడ. వెళ్ళింటే అసలు ఏం మాట్లాడుతున్నారు, చాలా బాగా మాట్లాడారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు సహకరించమని ముస్లిమ్స్ కదా, మనం మనుషులమే కదా. హిందువులు కులాన్ని ఇక్కడ పక్క పెట్టండి, ధర్మంతో స్పందించండి అని చెప్పి. ఎవరు వచ్చారు సార్? ఆయన పేరు ఏం పేరు? హిందువులు వచ్చిన ముస్లిమ్స్ షఫీ వచ్చారు. ముస్లిమ్స్ అయితే చాలా ప్రాంతాల్లో హిందువులు సపోర్ట్ చాలా మంది. మేము ఎవరు వచ్చారు సార్? ఇప్పుడు వచ్చారని చెప్తున్నారు, మీరు ఎవరు వచ్చారు? పేరు మేము విన్నాం కదా సార్. యూట్యూబ్ అంటే మీరు మీడియా వచ్చారు, అది అక్కడ జరిగే సిచ్యువేషన్ సార్. మీడియాలో మీరు మాట్లాడేటప్పుడు ఎవరైతే కొంతమంది హిందువులు ఉన్నారో అతని మీద ఆరోపణలు చేసిన వాళ్ళు వాళ్ళ పేర్లు మాత్రమే మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ కూడా ఇది మనమందరం ఒక్కటే, మీరు మాకు సపోర్ట్ చేయాలి అనేది ఎక్కడ మీరు ఎందుకు అడగలేదని అడుగుతున్నాను నేను. మీరు ఒక కెమెరా ముందు మాట్లాడేటప్పుడు ఇందులో కుట్రలు ఉన్నాయి, ఇందులో మాకు హిందువుల యొక్క సపోర్ట్ కూడా కావాలి అనేది మీరు ఎందుకు అడగలేదు? నేనేమని చెప్తున్నా అంటే సార్, ఇప్పుడు ఇది కులానికి సంబంధించిన విషయం కాదు, మతానికి సంబంధించిన విషయం కాదు. కానీ మతానికి సంబంధించింది కానప్పుడు మీరు ఆ పేర్లు ఎందుకు బయట తీశారు? ఇప్పుడు సోకాలు ఎవరైతే పేర్లు ఉన్నాయో లలిత్ కుమార్, అమరా ప్రసాద్, కరుణాకర్, వీళ్ళ పేర్లు ఎందుకు తీశారు? అఫ్ కోర్స్ షమీద్ కూడా తీశారు. ఇప్పుడు మేము 5 మంది కూర్చున్న ఎవరైనా ఎత్తాము సార్ వాళ్ళ పేరు? చెప్పిన మాట ఏంటంటే వాళ్ళ పేర్లు ఎత్తినా మాకు బాధ సార్, వాళ్ళు ఎత్తకపోవటమే బెటర్. వాళ్ళ పేర్లు ఎత్తకపోవటమే మేలు. ఈయన మీద ఏదైతే అపోజిషన్ మాట్లాడింది కాబట్టి హిందువులు ఉన్నారు సార్, మంచి వ్యక్తులు ఉన్నారు, ప్రాణం పెట్టే వాళ్ళు ఉన్నారు, అవసరమైనప్పుడు సహకరించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నువ్వు చెప్తారు, మేము కరుణాకర్ సుగుణాన్ని ఏమని అడగాలి సార్? భూమి మీద ఒక పాస్టర్ బతకకూడదు, భూమి మీద ఒక చర్చి ఉండకూడదని కోరుకునేటని మేము సహాయం అడిగామా సార్? లలిత్ కుమార్ అంటాడు, పొద్దున్న లేచి పగడాల ప్రవీణ్ గారు తాగుతుంటాడు, వాడు చూడండి అని ఏలిచి చూపించేవాడిని సహకారం అడిగాము సార్. ఆ అమరామర ప్రసాద్ ఉంటాడు, ఉండడు 150 కేజీలు కోచి పెడితే ఊరికి అవుతాడు భోజనాలు పెడితే. అలాంటి వ్యక్తిని అడిగి మేము పోయి అడిగామా సార్? అంటే వాళ్ళు మాత్రమే ఉన్నారా, ఇంకెవరు లేరా? ఉద్దేశం మేము ఎవరి దగ్గర వెళ్ళాలనుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ హిందువుల్ని మేము ఎవరు ఆస్కారం కోరాలనుకుంటున్నారు? నా ఉద్దేశం అంటే మీరు మీడియా ముందు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ అంటే మీకు అనుకూలంగా జరగట్లేదు అక్కడ ఏదైతే ఉందో న్యాయం, సో దాని గురించి అడుగుతున్నా, సపోర్ట్ తీసుకోవాలి కదా. షమీ గురించి నార్మల్గా ఎవరు పాస్టర్స్ ఎవరు కూడా మాట్లాడకపోవడమే కాకుండా రంజాన్లో వాళ్ళు అసలు దాడులే చేయరంటూ కూడా మాట్లాడారు. సో అంచేత నేను అడుగుతున్నా, అంటే ఒక వర్గానికి మీరు సపోర్ట్ చేసి మాకు అట్లాంటి ఉద్దేశాలు ఉండవు, అట్లాంటి వాటిని మేము ఎంకరేజ్ చేయము. నేనేమంటున్నంటే ఇప్పుడు ముస్లింలు ఉన్నారు కదా, ముస్లింలు వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తున్నారు అంత సువార్తలు చెప్పారు సార్. చెప్పాలి సార్, సువార్తలు చెప్పారు సార్, చెప్పాలా సార్, చెప్పాలా. ఒక్క నిమిషం ఆయన మాట్లాడే ఉన్నాయి. సువార్త విషయం కాదు సార్, ముస్లిమ్స్ ఎవరికైనా హాని చేస్తున్నారు, ఎక్కడైనా ఊళ్ళ దగ్గర కానీ వాళ్ళ భక్తి విషయంలో కానీ ఎక్కడైనా ముస్లిమ్స్ అటాక్ చేస్తున్నారు చెప్పండి. చెయ్యట్లేదు.
మరి నేనేమంటున్నా అంటే వాళ్ళు ఎవరైనా హాని చేస్తే కదా సార్ మానవతంగా మనం